హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, కొత్త రేషన్ కార్డులపై చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ అండి. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కూడా ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీలో కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అయితే అమలు చేసుకుంటూ వస్తుంది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సో ఆ దిశగా అమలుకు అయితే ప్రభుత్వం ఇప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంది. రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించామని, వీటికి సంబంధించిన డిజైన్ పూర్తవగానే ప్రకటన చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వెల్లడించారు. కొత్తగా వివాహమైన వారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి వెంటనే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అయితే అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అందిస్తామని చెప్పేసి మంత్రి స్పష్టం చేశారు. ఇక గత ప్రభుత్వము రైతులకు 1674 కోట్లు పెండింగ్లో పెట్టిందని, వాటిని చెల్లిస్తున్నామని కూడా మనోహర్ గారు తెలియజేశారు. సో దేశవ్యాప్తంగా కందిపప్పు కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో కిలో 150 రూపాయలకే అందిస్తున్నామని అయితే అన్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య బాగా తగ్గాయని, అలాగే 60 లక్షల దీపం కనెక్షన్లను ప్రధానమంత్రి ఉజ్వల పథకం కిందకి మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టుగా మంత్రి తెలిపారు. సో వాస్తవానికి ఈ పథకం కింద ఇచ్చిన గ్యాస్ కనెక్షన్ 6% ఉన్నాయని, అదనపు నిధులను కేటాయించి గ్యాస్ కనెక్షన్లను సంఖ్యలను కూడా పెంచుతామని చెప్పేసి కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లుగా మనోహర్ గారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.